మనల్ని ఎట్ట ఏర్పరచుకున్నాడంటే ఆయన యొక్క చిత్తానుసారంగా కాదు మనల్ని ఏర్పరచుకునింది. ప్రవక్త మాత్రమే చెప్పగలడు దీన్ని. చిత్తానుసారంగానే ఏర్పరచుకోలేదు, తాను ఇష్టానుసారంగానే ఏర్పరచుకోలేదు. ఆయన చిత్తానుసారంగా ఏర్పరచాలంటే వాక్యం ఏం చెప్తుందంటే ఏ మనిషి కూడా నాశనమయ్యేది ఆయన ఇష్టం కాదు. రండి, ఏ మనిషి కూడా నాశనమయ్యేది ఆయన చిత్తము కాదు. ఇట్స్ నాట్ హిస్ విల్ దట్ ఎనీ షుడ్ పెరిష్. అప్పుడు ఏ మనుషుడు కూడా ఏమవకూడదు, వాడు నాశనం అవ్వకూడదు అనేదే దేవుని చిత్తం. అర్థం చేసుకున్నా, క్యాచ్ చేయండి దీన్ని. ఎవరు కూడా నాశనం అవ్వకూడదు అనేది ఆయన చిత్తం. అది యూదా ఇస్కరియోత కూడా నాశనం అవ్వకూడదు అనేది ఆయన చిత్తం. అది అయితే వాడు పోయినాడు పాతాళానికి. వాడు పాతాళానికి పోయి దేవుని చిత్తం కాదు. ఆయన నిజమైన చిత్తం అనేది ఏంటంటే ఏ మనిషి కూడా నాశనం అవ్వకూడదని. అయితే ఆయన జ్ఞానము ఏం చేస్తున్నదంటే ఎవడు పాతాళానికి పోతాడు, ఎవరు పరలోకానికి పోతాడు ఆయన చూపిస్తుంది ఆయనకి. అర్థం చేసుకుంటున్నారా? అది క్యాచింగ్ ఇట్. ఆయన జ్ఞానం అనేది, ముందు జ్ఞానం అనేది చూసింది. నాకైతే వీళ్ళొక్కరు కూడా నాశనం అవ్వకూడదు, అది నా చిత్తం. అది దానికే ప్రవక్తనాడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పరచుకోలేదు, ఆయన ఇష్టానుసారంగా కూడా ఏర్పరచుకోలేదంట. నిన్ను ఏర్పరచుకున్నాను, నేను దోషేసాను, నేను ఏర్పరచుకున్నాను, అట్ట కాదు ఆయన చేసింది. మానవ దాని ఏమంటుందంటే ద హోల్ హ్యూమన్, వీళ్ళు మనుషులందరూ దేవుడు చేసి ఈ లోకంలో వదిలిపెట్టినప్పుడు ఒక్కొక్క కాలంలోనూ ఆయన చూశాడు. ఆయన ఒక్కొక్క కాలంలో చూశాడంట. ఆయన జ్ఞానం చూపించింది ఆయనకి. ఆ కాలంలో ఉన్నవారు ఆ కాలానికి దేవుడిచ్చిన జీవ మార్గమైన తన యొక్క మాటని అంగీకరించి దాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. అక్కడ దేవునికి స్తోత్రం. ప్రతి కాలాన్ని చూసాడు ఆయన. ఈ కాలంలో అన్నీ అయిపోయినాయి, ఆఖరి కాలం వచ్చింది. మన ప్రవక్త గారు ఏమంటున్నాడంటే ఒకవేళ మన ప్రవక్తని దేవుడు అడిగి ఏ కాలంలో నువ్వు పోతావంటే ఆయన అన్నాడంట దిస్ టైం అన్నాడు. ఆయన ఈ కాలం అన్నాడు. ఆయన ఎందుకోసం ఈ కాలాన్ని అడిగినాడు? ఆయన చాలా కార్యాలను వాక్యం అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు?